ఈ వయసులో కూడా రావడానికి గల ఈ కారణం వయసు కారణం అదే రాజధాని నిర్మాణం జరగాలని మేము ఆశిస్తున్నాం. అది మోడీ గారు వచ్చి నిర్మాణం జరిగేటట్టు ఆయన ఆశీస్సులు ఉంటాయని జరుగుద్దని దాని మీద మాది రాజుపాలెం మండలం నెమలిపురి. అక్కడ నుంచి వచ్చాను నేను. చాలా లాంగ్ కదండి. నాకు 75 సంవత్సరాలు. నాకు 75 76 ఇప్పుడు రన్నింగ్. ఇప్పుడు జరగాలి రాజధాని మనకి. మన అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే ఆశ కోసం ఎడదాకా వచ్చాను నేను. అది మరి ఇప్పుడు మోడీ గారు రాబోతున్నారు అమరావతి శంకుస్థాపనకు సంబంధించి ఎలా అనిపిస్తుంది? మాకు బాగుందండి. ఎలా అయిందండి, బాగా బ్రహ్మాండంగా ఉంది. నేను 25 సంవత్సరాలు కుర్రోడాలని ప్రతి మోడీ గారి రావడం వల్ల నాకు 76 సంవత్సరాలు కూడా కాకుండా 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కుర్రోడాలని పిచ్చే వచ్చాను నేను. ల్యాబ్ చేయడానికి రాలేము కదా. మా దేడ పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం. రాజుపాలెం మండలం నెమలిపురి గ్రామం. అది మరి ఇప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అసలు పనికి రానిదండి. అసలు ప్రభుత్వం పనికొచ్చే ప్రభుత్వమే కాదు. వేసిన రోడ్లు దోకపోతారు, కొండలు దోకపోతారు, మొత్తం కొల్లగొట్టమే కానీ దేనికి అసలు ఒక్క పనికే లేదు. మేము బిస్కెట్ కుక్కకిన బిస్కెట్ వేసినట్టు అవి 10 రూపాయలు ఇస్తున్నాం, నీకు 20 రూపాయలు ఇస్తున్నాం, నీకు పింఛన్లు ఇస్తున్నాం. అది పింఛన్లు ఇచ్చి అన్నాళ్ళు నీకు కూలి చేయటమా? నీ పిల్లగాడిని చదివించి పిల్లలు చదివించి వాడు ఒక పొజిషన్లో ఉంటే మనకు ఆయన పెట్టేది ఏంటండి బిస్కెట్లు. మన పిల్లగాడు పెడతారుగా మనకి. పిల్లగాడు ఒక ఉద్యోగం ఏదైనా చిన్న జాబ్ అయినా సరే ఇక్కడ ఉంటే జరిగితే జాబ్ వచ్చే పిల్లగాడు చేస్తారుగా. ఆయన వచ్చేది బిస్కెట్ల కోసం. ఈ అమరావతి మొత్తం నీళ్ళతో నిండిపోతుంది. అక్కడ అమరావతి అసలు లేదండి. మన అప్పుడు 22 లక్షల క్యూసెక్కులు ఏమో వచ్చింది, 12 లక్షల క్యూసెక్కులు. ఆ రోజే ఎక్కలేదు, ఇంకేడ మునిగేది రాజధాని ఏడండి. మరి వైసీపీ లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పుడు వాళ్ళు చెప్పే మొత్తం ప్రాపగాండ, తప్పుడు ప్రాపగాండ.